అరే, నమస్కారం అండి అందరికీ. మంచి ప్రశ్నతో వచ్చాను ఈరోజు. భగవంతుడే పరిపాలిస్తాడు కదా, ఈ భూమికి పరిపాలించేది భగవంతుడే కదా. ఎందుకు ఈ మంచి చెడ్డ తగులు గొడవలు ఇవన్నీ అంటే, అసలు మందే లేకపోయి ఉంటే బాగుందిగా, మందే లేకపోయి ఉంటే బాగుందిగా. మందు ముచ్చోళ్ళు తాగుముచ్చోళ్ళు ఉండరు కదా, అంతే కదా. అప్పుడు ఆ సాధువు సమాధానం దానికి చెప్తున్నారనమాట. భగవంతుడే పరిపాలిస్తున్నారు కదా, ఇవన్నీ ఎందుకు అని. తాగిన వాళ్ళు ఉండరంటే, భగవంతుడు మనిషికట విచక్షణ జ్ఞానం ఇచ్చాడంట. ఆ విచక్షణ జ్ఞానంతోనే మనం నడవాలంట. అది ఎలా అంటే, కాలువలో నీరు పారుతుంటాయి, అయితే దాగం వేస్తుందని ఆ కాలువలో నీరు తాగేస్తున్నారండి. అలాగని మందు తాగకూడదు, కానీ మందు వైన్ అనేది బాటిల్లో వేస్తుంటే అది మంచిది కాదే. కాలువలో నీళ్ళంతా తాగిన మందు అంతే, కానీ తాగిన మందు బాటిల్లో వేసి శుభ్రంగా కనిపిస్తుంది కాబట్టి అది తాగేస్తున్నామా లేదా? తాగేస్తున్నారు. అయితే ఇది మంచిది కాదు, ఇది మంచిది అని మనం ఆలోచించే విచక్షణ జ్ఞానాన్ని బట్టి కూడా ఉంటాడు భగవంతుడు. అందుకే మనకి మంచి విచక్షణగాను ఇచ్చాడు. అగ్ని అదే మంట ఉంటుంది, అది ఎలా ఉపయోగించవచ్చు? మంచిగా ఉపయోగించవచ్చు, చెడ్డగా ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో ఇంధనంగా వాడుకుంటే వంట అవుతుంది, పక్కింట్లో ఇళ్ళు కాలిస్తే అది తంట అవుతుంది. అయితే వాడిన దాన్ని బట్టే ఉంటుంది, మంచాని చెడవని. ఇవన్నిటికీ అందుకే మనిషికి విచక్షణ జ్ఞానం అనేది ఇచ్చాడు. ఏమిచ్చారు? విచక్షణ జ్ఞానం, మంచి చెడ్డ అనేది. ఇంతటితో సెలవు తీసుకున్నానండి.